జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో యువ ప్లేయర్లతో పాటు సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి ఫేమ్ కనబరిచారు. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో యువ ఆటగాళ్లు ప్రదర్శన పట్ల సంతృప్తి చెందిన భారత్ క్రికెటర్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్ గురించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. వారు ప్రపంచ కప్ ఆడటంపై రిపోర్టులు ప్రశ్నించగా వారిద్దరి గురించి మాట్లాడిన గంభీర్, వారందరూ అద్భుతమైన ఆటగాళ్లే, అయితే వచ్చే ప్రపంచ కప్ మరో 2 ఏళ్లలో ఉంది. ప్రస్తుతం ఆట గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్స్ ఇప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు అని స్పష్టం చేశారు. వారిద్దరిపై ఇప్పుడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేనంటూ గంభీర్ పరోక్షంగా వారి సీనియారిటీకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదని అర్థమవుతోంది. అంటే రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచ కప్ లో ఆడతారా లేదా అనే దానిపై కోచ్గా తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని గంభీర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి యువ ఆటగాళ్లపై దృష్టి సారించాలని, వారు అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. యువ ప్లేయర్స్ రాకతో టీమిండియాలో బలమైన పోటీ ఏర్పడుతుందని, ఇది భవిష్యత్తుకు శుభ సూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. గంభీర్ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ ఆటగాళ్లు తమ ఫేమ్ ను కొనసాగించాల్సిన అవసరాన్ని ఈ మాటలు పరోక్షంగా నొక్కి చెబుతున్నాయి. అలాగే వరల్డ్ కప్ లో రోకేలా కాంబినేషన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కోచ్ గంభీర్ వ్యాఖ్యల అసహనాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.